ఎన్నికల వేళ జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు మారుమోగుతుంది. ఈసారి టఫ్ ఫైట్ సాగుతుందన్న సర్వేల నేపథ్యంలో నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. 4 దశాబ్దాలుగా భాగ్యనగరం మజ్లిస్కు కంచుకోటగా ఉంది. 1984 నుంచి వరుసగా ఓవైసీ కుటుంబ సభ్యులే గెలుస్తూ వస్తున్నారు. సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు, ఆయన కుమారుడు ప్రస్తుత ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ 4 సార్లు గెలిచారు. దీంతో ఈసారి మజ్లిస్ జైత్రయాత్ర కొనసాగుతుందా లేక బ్రేక్ పడుతుందా అనేది పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతుంది. హైదరాబాద్ లోక్సభ సీటుపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఈసారి పాత బస్తీపై కాషాయ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుంది. దీనిలో భాగంగా అభ్యర్థి ఎంపిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 2014-19 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన భగవంతరావును పక్కన పెట్టింది. పాత బస్తీకే చెందిన విరించి హాస్పిటల్ అధినేత్రి కొంపెళ్ల మాధవీలతకు టికెట్ ఇచ్చింది. సామాజిక సేవా రంగంలో పేరున్న మాధవీలత తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లులు పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇంకా హైదరాబాద్ అభ్యర్థిని మాత్రం తేల్చలేదు. అసాదుద్దీన్ కు వ్యతిరేకంగా ముస్లిం వ్యక్తిని కాంగ్రెస్ బరిలోకి దించుతుందని, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు టికెట్ ఇస్తారని ఇలా ప్రచారం సాగింది. ఇదే జరిగితే ముస్లింల ఓట్లు చీలి బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న భయం అసాదుద్దీన్ కి పట్టుకుంది. దీంతో హిందువుకే టికెట్ ఇచ్చేలా కాంగ్రెస్ పై అసాదుద్దీన్ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ మద్దతు కోసం అసాదుద్దీన్ రాయబారం నడిపారన్న వార్తల నేపథ్యంలో హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ బాంబు పేల్చారు. ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ ఫిక్స్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. అసాదుద్దీన్ను గెలిపించే బాధ్యతను కాంగ్రెస్ నెత్తికెత్తుకుంటుందంటూ కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఎలా ఉంది? దీనిపై ఫుల్ అప్డేట్స్ ఏంటి అసలు? తేజస్వి, కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం ఈసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చాలా తీవ్రంగా పోటీ పడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇప్పటికీ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలను మరీ కంటిన్యూ చేస్తూ మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో మిగతా రాష్ట్రాల్లోని ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో జెండా ఎగరాలని చెప్పేసి 2 పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. అయితే హైదరాబాద్కు వచ్చేసరికి ప్రస్తుతం హైదరాబాద్ నేషనల్ వైడ్గా ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 4 దశాబ్దాలుగా హైదరాబాదు ముస్లింలకు కంచుకోటగా ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు మాత్రమే గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ పాగా వేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఎంపీ సీటు ఇప్పటివరకు వేరే వాళ్ళు 4 దశాబ్దాలుగా వేరే వాళ్ళు సాధించలేకపోయారు. ఆ రికార్డును బ్రేక్ చేసి ఒక సెంటర్ పాయింట్ మీద, ఒక రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం మీద దెబ్బ కొట్టి మనం గెలిస్తే కనుక అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో పాటు అటు ముస్లిం ఓవైసీలకు సంబంధించినటువంటి ఒక పెద్ద షాక్ ఇచ్చినట్లు అవుతుంది. మనకు కూడా ఒక హాట్ టాపిక్గా మారుతూ ఉందని చెప్పేసి బీజేపీ హైదరాబాద్ సీటు మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఆ క్రమంలో భాగంగానే పావులు కదుపుతా ఉంది. చాలా రోజులు ముందుగానే దీనికి సంబంధించినటువంటి సీటుకు సంబంధించినటువంటి కసరత్తులు చేసింది. ఈ క్రమంలోనే గతంలో 2014-19లో బీజేపీ నుంచి పోటీ చేసిన భగవంతరావును కాదని గత కొన్నాళ్ళుగా
ఏదో హిందుత్వ ఎజెండాని భుజాన వేసుకొని కేవలం హిందువులను ఆకర్షించేలాగా మాట్లాడుతూ తన వాక్చాతుర్యము కట్టు బొట్టు వస్త్రధారణ ఇవన్నిటిని పూర్తిగా తన ఒక హిందూ ఐడియాలజికల్ విమెన్ అనే ఒక ముద్రను వేసుకొని గత కొన్నాళ్ళుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పాతబస్తీకి చెందిన విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవి లతకు టికెట్ ఇచ్చారు. ఇది చాలామంది ఊహించలేదు. కోర్స్ తను ఇంకేదైనా పదవి ఇస్తారేమో అనుకున్నారు, కానీ తనకి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది చాలామంది ఊహించని విషయం. బట్ ఈ విషయంలో బీజేపీ సరైన టేకే తీసుకుందని చెప్పేసి చాలామంది భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మాధవీలత చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ ఆమె దూసుకుపోతున్న విధానం కానీ ఇప్పటి వరకు పాత బస్తీ మీద కానీ ఓవైసీ బ్రదర్స్ మీద కానీ ఎవరూ చేయనంత ఘాటు విమర్శలు ఆవిడ చేస్తూ ఉన్నారు, ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే మాధవీలత ఎంపిక అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతల్లో కొంతమందికి ఇష్టం లేదు. ఆ క్రమంలోనే రాజాసింగ్ లాంటి ఒక బలమైన బీజేపీ నాయకుడు ఈమె ప్రచారానికి పెద్దగా పట్టించుకోవట్లేదు, అతను క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఏదైతే హైదరాబాద్ నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా ఉంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నేషనల్ వైడ్గా హైదరాబాద్ హాట్ టాపిక్గా ఉంది అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక కొత్త సంచలనాన్ని కలిగించేలాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అసదుద్దీన్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటకాగుతూ ఉంటారు. ఆ పార్టీ ఓవైసీ నేతలు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో తాము అనుకున్న పనులు చేసుకోవడానికి తమకు సంబంధించినటువంటి విషయాలను చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అందుకని గతంలో బీఆర్ఎస్తో దోస్తీ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాగానే కాంగ్రెస్తో దోస్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుముందు జరిగినటువంటి కొన్ని ఉత్తర భారత ఎన్నికల్లో కూడా చివరికి బీజేపీతో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి లేదా ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారన్నటువంటి విమర్శలు కూడా మనం విన్నాం, చూసాం. సో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్తో దోస్తీ కట్టేందుకు ఒక డమ్మీ క్యాండిడేట్ని మా మీద నిలపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఫిరోజ్ ఖాన్ చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే నిజానికి ఇప్పటివరకు హైదరాబాదు ఎంపీ సీట్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఒక సస్పెన్స్ నెలకొంది. ఎవరిని అనౌన్స్ చేస్తారని గతంలో దానం నాగేందర్ ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా దానం నాగేందర్ని పక్కన పెట్టారు. ప్రస్తుతానికి మరొక అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా పేరు తెరపైకి వచ్చింది. సానియా మిర్జా ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా యూత్తో పాటు మిగతా మహిళా వర్గాల నుంచి ఆవిడకి ఒక మద్దతు వస్తుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ నేతలు అంచనా వేశారని చెప్తున్నారు. కాకపోతే సానియా మిర్జాకు సంబంధించినటువంటి అంశం ఇప్పటివరకు ఇంకా పూర్తిగా స్పష్టంగా తేలలేదు. సో ఈ క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే అతను బరిలో ఉన్నాడు. సో ఇప్పుడు హిందువులు ముస్లింల మధ్య జరుగుతున్నటువంటి పోటీగా హైదరాబాద్ ఎన్నిక కనిపిస్తూ ఉంది. అలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ముస్లింలదే పెద్ద డామినేషన్ ఉంటుంది కాబట్టి అది మాకు ప్లస్ అవుతుంది అనేది ఓవైసీ బ్రదర్స్ యొక్క ఆలోచన విధానంగా కనిపిస్తుంది. అందుకని ఓవైసీ బ్రదర్స్ వీళ్ళు ఇక్కడికి వచ్చేసి రేవంత్ రెడ్డితో మంతనాలు సాగించారు. మాకు అనుగుణంగా మాతో పాటు పోటీగా ముస్లిం అభ్యర్థిని కాకుండా బీఆర్ఎస్ పార్టీ లాగా మీరు కూడా ఒక హిందూ అభ్యర్థిని పెట్టండి, తద్వారా ఓట్లు చేరకుండా ముస్లిం ఓట్లని మాకు పడతాయి, అది చాలు మేము గెలవడానికి అనేలాగా ఒక రాయబారం నడిపించాడనేటువంటి వార్తలు రావడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇదే కనుక నిజమైతే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీ కోసం ఇండైరెక్ట్గా పనిచేస్తున్నాడని విమర్శిస్తుందో ఆ విమర్శలు కూడా కొంత బలం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బలం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ చేసినటువంటి రాయబారాన్ని దృష్టిలో పెట్టుకొని లేదా చేశారని చెప్పి ఫిరోజ్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి సొంత పార్టీలోనే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుకుంటే తప్ప ఈ వ్యాఖ్యలకి బలం లేకుండా పోతుంది. అలాగే ఇక్కడ గెలవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే కొంపెల్ల మాధవీలతకు సంబంధించి చూసుకుంటే ఆవిడ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఎంత బలంగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా గతంలో కరోనా టైంలో వాళ్ళ హాస్పిటల్ విరించి హాస్పిటల్ నేపథ్యంలో కనిపించినటువంటి కరోనా టైంలో వచ్చినటువంటి అక్కడ మరణాలు కానీ ఫీజులు కానీ పేద ప్రజలను బాగా దోచుకున్నారనేటువంటి విమర్శలు ఆ టైంలో సోషల్ మీడియా వేదికగా చాలా వ్యాపించాయి. వాటినే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రచారాస్త్రాలుగా వాడుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలాగా ప్రజల్ని పీడించుకు తిని హాస్పిటల్లో చాలామంది చనిపోవడానికి కారణమైనటువంటి విరించి అలాంటి వాళ్ళు గెలిస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వదనేలాగా వీళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు మాధవీలత మాత్రం ఖచ్చితంగా ఈసారి పాత బస్తీ కంచుకోటలో బద్దలు కొడతాను, పాత బస్తీలో చాలా పెద్దగా ఇది చేస్తానని చాలా బలంగా ఆత్మవిశ్వాసంతో ఆవిడ ముందుకు వెళ్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మొత్తం దేశంలో ఒక హైదరాబాద్ అనేది ఒక సెంటర్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మొదటి నుంచి హైదరాబాద్ అనేది ఒక కంట్రీలో ఒక స్పెషల్ ఇది ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని ప్రకటిస్తుంది అనే దాన్ని బట్టి ఇక్కడ గెలుపోవటంకి సంబంధించినటువంటి ఒక అంచనాకి రావడానికి విశ్లేషకులకు ఒక అవకాశం ఉంటుంది. కాకపోతే ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ చేస్తాయి. ఆ మైనస్లు దాటుకుని ఒక బలమైన అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టుకుంటే తప్ప ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడ గెలవడానికి అవకాశాలు ఉండవు.